ఏంటి నాన్ వెజ్తో చేస్తేనే బిర్యానీ అంటారా? పదండి మరి చూపిస్తాను. వెజిటేబుల్స్తో కూడా చాలా చాలా టేస్టీ యమ్మీ బిర్యానీ. ఫస్ట్ అయితే నేను అన్నీ కూడా వెజిటేబుల్స్ 70% అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని పనస గింజలు కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో వీటన్నిటిలో కూడా నేను సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడికించుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని గరం మసాలా ఐటమ్స్ 1 by 1 అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ షాహీ జీరా వేసుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క ఒక 2 inches దాకా వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకు, ఇంకా ఫ్లేవర్ కోసం అనేసి ఫ్రెష్గా ఉన్నటువంటి లవంగం, యాలకులు. ఇవి ఆయిల్ తీయనివ్వండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఫ్రెష్ ఎర్రటి కారం వేసుకున్నాను. తర్వాత పసుపు, జీలకర్ర, ధనియాలు వేయించిన పొడి, గరం మసాలా అండి. ఇది చాలా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నవి. నెక్స్ట్ చీర్చిన పచ్చిమిర్చి, ఇంకా ఇందులోని నిమ్మరసం కూడా యూస్ చేసుకొని అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. అసలు ఒక్క ఫ్లేవర్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 కప్పు దాకా తీయటి మీగడ పెరుగు కూడా యాడ్ చేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి. పెరుగు ఎక్కువగా వేసుకున్నా కానీ కొంచెం వాటరీగా ఉంటుంది, తక్కువగా వేసుకున్న టేస్ట్ ఉండదు. మనం తీసుకున్న వెజిటేబుల్స్కి తగ్గ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ ఒక 2 spoons వేసుకొని నెయ్యి అయితే పోసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్స్లో తినేదానికంటే కూడా ఇంట్లో హెల్తీగా తయారు చేసుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని నేను చూపించిన విధంగా వేసి ఇలా కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత నేను 1.5 cup బిర్యానీ రైస్ అయితే 1 hour నానబెట్టి పెట్టుకున్నాను. దానికోసం 2 liters ఆఫ్ వాటర్ తీసుకొని అన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మరగనివ్వాలి వాటర్ని. ఇలా ఫుల్ బబుల్స్ వచ్చిన తర్వాత ఒక 1 hour పైన నానబెట్టుకున్నటువంటి బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బియ్యం అనేది పొడువుగా సాగి చూడడానికి సేమియాలాగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 70% వరకు బియ్యం ఉడికేదాకా చక్కగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇందులో నిమ్మరసం కనుక స్క్వీజ్ చేసుకున్నట్టయితే బియ్యం చూడడానికి తెల్లగా చాలా వస్తుంది. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చుకొని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చెప్పా కదా, ఫస్ట్ లేయర్ అయితే 70% ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మొత్తం అంతా 100% ఉడికించుకొని వేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదు. సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కంపల్సరీ ఇలా 70%, 80%, 90% ఇలా లేయర్స్గా ఉడికించుకొని వేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ పైన ఒక 2 layers అయితే 70% ఉడికినటువంటి రైస్ వేసాను. మళ్ళీ మూత పెట్టి 5 minutes ఉడికించుకొని ఒక 80% దాకా ఉడికించుకున్నాను. అది ఒక లేయర్ లాగా వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకొని ఫైనల్గా 90% దాకా ఉడికించుకున్నటువంటి బిర్యానీ బియ్యంని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేను 2 liters ఆఫ్ వాటర్లో ఏమేమి తీసుకున్నానంటే ఇందులో కూడా సేమ్ అంతే. షాహీ జీరా, యాలకులు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, మళ్ళీ 2 బిర్యానీ ఆకులు, ఇంకా స్టార్ అనేస్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ అంతా మరిగినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి బియ్యానికి పడతాయి. సాల్ట్ అనేది వాటర్లో ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ అంతా మనం బిర్యానీలో వేయం కాబట్టి కొంచెం సాల్ట్ వేసినట్టయితే టేస్ట్ అనేది మనకు సరిగ్గా రాదు. టేస్ట్ చూసినట్టయితే వాటర్ సముద్రపు నీరంతా ఉప్పగా ఉన్నట్టయితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫైనల్ లేయర్ చెప్పాను కదా, 90% అయితే బాయిల్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఉడికింటుంది, లైట్గా ఎక్కడ కొంచెం పలుకు తగులుతుంది. ఇలా ఫైనల్గా 90% ఉడికినటువంటి బియ్యాన్ని మనం పైన లేయర్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వాటర్ని పడేయకూడదండి, అలాగే పెట్టుకోవాలి. నెక్స్ట్ యూజ్ అవుతాయి అవి. ఇప్పుడైతే అన్ని చక్కగా లేయర్స్ లాగా మనం అరేంజ్ చేసుకున్నాం కదా, దీనిపైన మళ్ళీ 2 or 3 spoons గీ అయితే వేసుకున్నాను. అది ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసినది కాబట్టి టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది. దీనిపైన మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం వైడ్గా. దీనివల్ల కూడా మన రైస్కి అనేది కొంచెం కలర్ వస్తుంది. ఇంకా గరం మసాలాని లైట్గా స్ప్రింకిల్ చేశాను. ఆల్మోస్ట్ మనము వెజిటబుల్స్లోనే వేసుకున్నాము. నెక్స్ట్ కొత్తిమీర, ఇంకా పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా వైడ్గా వేసుకోవాలండి.
దీనిపైన కాసేపు వేడి పాలల్లో నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. హెల్త్కి బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మరిగించుకున్నాం కదా బియ్యము వాటర్లో, ఆ వాటర్ ఒక 50 to 60 ml అలా వేసి దీనిపైన టిష్యూ పేపర్ కానీ ఇంకా ఏదైనా తడిగుడ్డ కానీ ఉంటే ఇలా వైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనివల్ల దమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. నా దగ్గర అయితే ఇలా గంజి వార్చే బట్ట ఉంటుంది కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి టైట్గా ఒక మూత పెట్టేశాను అనమాట. సో ఇలా చేయడం వల్ల దమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ప్రతి గింజ కూడా చాలా చాలా ఫ్లేవరబుల్గా వస్తుందండి. ఇది మూత చిన్నగా ఉందనేసరికి నేను ఇంకొక పెద్ద మూత కూడా పెట్టేశాను. దీనివల్ల మనకి ఎయిర్ అనేది అంతా లోపలే సర్క్యులేట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 7 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని 20 minutes అయితే రెస్ట్ ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. అలా చేయడం వల్ల దమ్ అంతా లోపలే తిరిగి తిరిగి చాలా చాలా ఫ్లేవరబుల్గా వస్తుంది. అసలు మూత తీస్తుంటేనే స్మెల్ అయితే అద్దిరిపోతుంది. మనం ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము, అసలు ఒక్కటి కూడా మిస్ చేయలేదు. చాలా చాలా ఫ్లేవరబుల్గా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో పలుకు పలుకుగా చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఒకేసారి అంతా కలిపేస్తే చూడ్డానికి అంత బాగుండదండి. కలర్స్గా రావాలనేసి మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కుంకుమ పువ్వు ఇలా అన్నీ వేసుకున్నాం కదా, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. దానికోసం నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు. సో చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి అంతకన్నా కూడా చాలా చాలా బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఇంట్లో తయారు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పనస గింజలు అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా చాలా ఫ్లేవరబుల్గా ఉండే. ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు తప్పకుండా ప్రతిసారి తయారు చేసుకుంటారు. సో మరి చూసారు కదా, మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.